ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో జరగబోతున్న టెట్ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోలో భాగంగా 9th క్లాస్ తెలుగు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టెట్కు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోలో 9th క్లాస్ సెకండ్ లెసన్ అయినా నేను ఎరిగిన బూరుగుల పాఠ్యంకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే నేను ఎరిగిన బూరుగుల పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది. సో బూరుగుల రామకృష్ణరావు గారు అయితే ఉన్నారో మన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా గవర్నర్గా కూడా పనిచేశారు, రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. సో అతనికి సంబంధించిన లెసన్ అన్నమాట. సో ఈ లెసన్ అనేది ఏ ప్రక్రియకు చెందిందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 కవిత, ఆప్షన్ 3 వ్యాసం, ఆప్షన్ 4 పద్యం. ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఎరిగిన బూరుగుల పాఠ్యాంశం అనేది వ్యాస ప్రక్రియకు చెందినది. అంటే దీని మీనింగ్ ఏంటంటే నాకు తెలిసిన బూరుగుల రామకృష్ణరావు అనే దాంతో ఈ పాఠాన్ని ఈ విధంగా రాశారన్నమాట. నేను ఎరిగిన బూరుగుల అనే పాఠాన్ని రాయడం జరిగిందనమాట. వ్యాస రూపంలో రాశారు, ఓకేనా. నెక్స్ట్ వన్, నేను ఎరిగిన బూరుగుల పాఠ్యాంశ రచయిత ఎవరు. నేను ఎరిగిన బూరుగుల పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అడుగుతున్నారు. సో యాక్చువల్గా రచయిత తనకు తెలిసిన బూరుగుల రామకృష్ణరావు గురించి రాస్తూ ఈ లెసన్ పేరును ఆ విధంగా పెట్టారనమాట. రాసింది ఎవరని అడుగుతున్నారు, కామెంట్ చేయండి తెలిస్తే. ఆప్షన్ 1 పివి నరసింహారావు, ఆప్షన్ 2 కాళోజీ నారాయణరావు, ఆప్షన్ 3 సినారే, ఆప్షన్ 4 సామల సదాశివ. నేను ఎరిగిన బూరుగుల పాఠ్యాంశ రచయిత పివి నరసింహారావు గారు. సో మన ప్రధానమంత్రికి పనిచేశారు పివి నరసింహారావు గారు, అందరూ తెలిసిందే. సో అతను ఈ లెసన్ని రాయడం జరిగింది. నేను ఎరిగిన బూరుగుల అనే పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. పివి నరసింహారావు గారు. నెక్స్ట్ వన్, పివి నరసింహారావు తెలుగులో నడిపిన పత్రికను గుర్తించండి. సో క్రింది ఇచ్చిన పత్రికలలో పివి నరసింహారావు గారు నడిపిన పత్రిక ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఉషోదయము, ఆప్షన్ 2 కాకతీయ, ఆప్షన్ 3 భాషా కిరణం, ఆప్షన్ 4 ఆంధ్రభూమి. సో పివి నరసింహారావు గారు నడిపిన పత్రికను కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అతను నడిపిన పత్రిక ఏదంటే కాకతీయ. కాకతీయ అనే పత్రికను పివి నరసింహారావు గారు అయితే నడపడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ వన్, పివి నరసింహారావు గారి ఆత్మకథను కింది వాటిలో గుర్తించండి. సో పివి నరసింహారావు గారి యొక్క ఆత్మకథను ఏమని పిలుస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సత్యశోధన, ఆప్షన్ 2 యాది, ఆప్షన్ 3 నేనే, ఆప్షన్ 4 ద ఇన్సైడర్. సో పివి నరసింహారావు గారు తమ ఆత్మకథకు పెట్టుకున్న పేరింది. ఏ ఆత్మకథను ఏమంటారని అడుగుతున్నారు. అతని యొక్క ఆత్మకథను ఏమని పిలుస్తారని అడుగుతున్నారు. సో ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి. పివి నరసింహారావు గారి యొక్క ఆత్మకథను ది ఇన్సైడర్ అని పిలుస్తారు. ది ఇన్సైడర్గా అతను తన ఆత్మకథను అయితే రాసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విమానాశ్రయం పదంలోని సంధిని గుర్తించండి. విమానాశ్రయం అనే పదం ఏదైతుందో దీని యొక్క సంధిని గుర్తించమంటున్నాడు. ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ 1 గుణసంధి, ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 3 వృద్ధి సంధి, ఆప్షన్ 4 యనాదేశ సంధి. సో విమానాశ్రయం పదంలోని సంధి ఏదంటే సవర్ణ దీర్ఘ సంధి. విమాన ప్లస్ ఆశ్రయం, విమాన ప్లస్ ఆశ్రయం, విమానాశ్రయం, సవర్ణ దీర్ఘ సంధి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. ఈ లెసన్ పర్టికులర్గా సెకండ్ లెసన్ ఉన్న మనకి ఏదైతే గ్రామర్ పార్టు అదేవిధంగా దాంట్లోనే ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ వన్, ఏ రచనకు గాను పివి నరసింహారావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. సో మనకు పివి నరసింహారావు గారి యొక్క రచనకైతే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అది దేనికని అడుగుతున్నారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. ఆప్షన్ 1 శాస్త్రఫన్, ఆప్షన్ 2 ది ఇన్సైడర్, ఆప్షన్ 3 అబల జీవితం, ఆప్షన్ 4 వేయి పడగలు. సో పివి నరసింహారావు గారు రాసిన ఒక రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అది దేనికంటే సహస్రాఫన్ అనే దానికైతే రావడం జరిగింది. సో ఇది మనకు వేయి పడగల నవల ఏదైతుందో దాన్ని హిందీలోకి అనువదించారనమాట, సహస్రాఫన్ అని. సో దానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
ఆప్షన్ 1 శక్తి సామర్థ్యాలు, శక్తి వల్ల సామర్థ్యం, విగ్రహవాక్యం, సమాసం అన్నమాట. సరికాంది అడుగుతున్నాడు. ఆప్షన్ 2 పెద్ద కుటుంబం, పెద్దదైన కుటుంబం. ఆప్షన్ 3 అసాధ్యం, సాధ్యం కానిది. ఆప్షన్ 4 వాదన పటిమ, వాదన నందు పటిమ. సో ఈ క్రింది వానిలో సరికానిది ఏదంటే శక్తి సామర్థ్యాలు అనేది ఉందో శక్తి వల్ల సామర్థ్యం కాదు, శక్తియును సామర్థ్యమును. శక్తియు సామర్థ్యం అన్నమాట, వేరు పదాలు, ద్వంద్వ సమాసం, శక్తియును సామర్థ్యమును. సో ఇది మనకు రాంగ్ అనమాట, సరికాని జత. శక్తి వల్ల సామర్థ్యం అనేది కాదు, శక్తియును సామర్థ్యమును మనము సరైనది అనమాట, ద్వంద్వ సమాసం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హితైషి అనే పదానికి అర్థం ఏమిటి? హితైషి అనే పదం యొక్క అర్థం ఏమిటి? సరైన అర్థం ఏంటి అంటున్నారు. ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 1 పెద్దలు, ఆప్షన్ 2 గురువు, ఆప్షన్ 3 మేలు కోరువారు, ఆప్షన్ 4 అమ్మ. హితైషి అనే పదానికి అర్థం ఏంటంటే మేలు కోరువారు, అంటే మంచి కోరువారు, మన మంచిని కోరుకునేవారు అని అర్థం. హితైషి ఇంపార్టెంట్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సత్య దూరము యొక్క సమాసం ఏమిటి? సత్య దూరం అనే పదం ఏది ఎత్తుందో దీని యొక్క సమాసం ఏదని అడుగుతున్నారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సత్య దూరము సమాసం ఏమిటి? ఆప్షన్ 1 షష్ఠి తత్పురుషి, ఆప్షన్ 2 పంచమి తత్పురుష, ఆప్షన్ 3 తృతీయ తత్పురుష, ఆప్షన్ 4 ద్వంద్వ సమాసం. సో మనకు సత్య దూరం అనేది ఏదైతుందో సత్య దూరం యొక్క సమాసము ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సత్య దూరం అనేది సత్యంనకు దూరం, ఓకేనా? సత్యంనకు దూరము, షష్ఠి తత్పురుషి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకేనా? సత్యమునకు దూరము, షష్ఠి తత్పురుషి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, ఓకేనా? నెక్స్ట్ వన్, నేను ఎరిగిన బూరుగుల పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? సో నేను ఎరిగిన బూరుగుల అనే పాఠ్యాంశం ఏదైతుందో దీని యొక్క ఇతివృత్తం ఏందని అడుగుతున్నాడు. సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆప్షన్ 1 స్ఫూర్తి, ఆప్షన్ 2 నైతిక విలువలు, ఆప్షన్ 3 సాహిత్య సేవ, ఆప్షన్ 4 దేశభక్తి. సో నేను ఎరిగిన బూరుగుల పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటంటే స్ఫూర్తి. స్ఫూర్తి అనే ఇతివృత్తంతో ఈ నేను ఎరిగిన బూరుగుల పాఠ్యాంశాన్ని అయితే రాయడం జరిగింది. ఎవరు రాశారు? పివి నరసింహారావు గారు రాయడం జరిగింది. పివి నరసింహారావు గారు మన ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది, తెలుగు వ్యక్తి, ఓకేనా? మన తెలంగాణ వ్యక్తి. అదేవిధంగా బూరుగుల రామకృష్ణారావు కూడా మన తెలంగాణకు చెందిన వ్యక్తే. సో అతను కూడా మనకు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో మనకు పివి నరసింహారావు గారు తనకు తెలిసిన బూరుగుల రామకృష్ణరావు గారి నుంచే ఈ పాఠంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట, చెప్పడం జరిగింది వ్యాస రూపంలో, ఓకేనా? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్ఫూర్తి అనే ఇతివృత్తంతో ఈ పాఠాన్ని అయితే పివి నరసింహారావు గారు రాశారు.